జీవితంలో నేను నక్సలైట్ ఉద్యమంలో చేరినాను. నక్సలైట్ ఉద్యమంలో అప్పుడు గద్దరన్న వీళ్ళందరూ మంచి ఇన్స్పిరేషన్ కదా. అవును. ఆ టైంలో మంచి పాటలు, మామూలు పాటలు కాదు. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వీళ్ళ నడుముల్లో తూటాల దండలు, వీళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, దొరల భూములెన్ని పంచిన ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కట్టాలెన్ని బోసిన ఒక్క చేను కంకి వీళ్ళు ముట్టలే, ఆకలి దప్పులు మరి సిరి అడవిలో అన్నలై తిరుగుతుండిరి, ఎవరో పేరు కొరకు వచ్చిరందున అమ్మ నాన్న పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చిరందున వీపున సద్ది మూట కూడా ఉండదు, రాయన్న రప్పన్న సెట్టన్న పుట్టన్న చీకట్లో వెన్నెలై కాసిన చంద్రన్న, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. ఇలాంటి జీవితం నడిపి ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన నేను సడన్గా కార్మికోద్యమంలో సింగరేణిలో నేను బాయిలో ఉద్యోగం వచ్చింది, బాయిలోకి వెళ్ళాను. బాయిలోకి పోతేమ్మా అసలు ఎట్లుంటుందండి పరిస్థితి? అసలు లోపలికి పోయినోడు బయటికి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఓహో, మరి అట్లా అంటే మనకి అసలు ఊహించుకోవడం కూడా కష్టం. ఎంతమంది కార్మిక సోదరులు పనిచేస్తున్నారు. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలోనే బాయి కింద లావా మండి 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 బొగ్గు తీస్తుంటే బాయి పైన ఉన్న బొగ్గు తీసే వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు, చచ్చిపోయారు, చచ్చిపోయారు. ఇలాంటి స్థితి నేను చూసిన తర్వాత అప్పుడు నేను బొగ్గుగని కార్మికుల కోసం నిలబడాలని భావించి హోరాహోరి పోరాటం, 20 రోజుల సమ్మె, 38 రోజుల సమ్మె, 5వ వేతనం ఒప్పందం, 6వ వేతనం ఒప్పందం, పెద్ద భారీ యంత్రాలు సింగరేణి ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ యంత్రాల మీదకి మేము రావటం, కొట్లాడటం ఇది జరిగింది. ఆ కొట్లాట దశలోనే జైలుకి వెళ్ళాను, అరెస్టులు అయ్యాను, అనేక చిత్రహింసలు పడ్డాను. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.